హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 42, డే 41 ఎపిసోడ్ 42 అన్నమాట. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్. నాగార్జున గారు వచ్చి క్లాస్ పీకారు అన్నమాట. అయితే ప్రోమోలో చాలా గట్టిగా చూపించాడు. ఎపిసోడ్లో అంత ఫైర్ అయినట్టు అయితే అనిపించలేదు, ఊరిక లైట్ ఫైర్ అయ్యారు. మనకు స్టార్టింగ్ వచ్చేసి ఇంకా శుక్రవారం ఏం జరుగుతుంది అని చూపిస్తారన్నమాట. శుక్రవారం ఆ చపాతీది నిన్న లైవ్లో చూశాను. తను ఫస్ట్ ఆయిషా వచ్చి తను కుకింగ్ నేర్చుకుంటా అంటది. రూల్ ప్రకారం తను ఒక మాట కూడా అంటది దివ్యాని ఇండైరెక్ట్గా, నువ్వే ఏమైనా ఉంటాను అనుకుంటున్నావా, నెక్స్ట్ వీక్ నువ్వు ఉన్నప్పుడు చూద్దాంలే అని చెప్పి అంటది. ఆ డైలాగ్ ఎపిసోడ్లో కట్ చేశారు. బాగా ఆయిషా కుకింగ్ నేర్చుకోవాలని వస్తుంది, చేస్తుంటుంది, చపాతీలు చేస్తుంటే దివ్యానికి తావులే నువ్వు ప్రయోగాలు చేయకు ఇప్పుడు, వద్దు నువ్వు వెళ్ళు అని చెప్తుంది. సరేనే అక్కడి నుంచి కొంచెం హట్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత ఉండి వస్తుంది, తినడానికి వచ్చినప్పుడు చపాతీ వేసుకొని కర్రీ వేసుకుంటుంటే డిమాండ్ పవన్లో అని అరుస్తుంది. ఏమైంది అంటే ఇంకా ఉన్నారు, గౌరవ్ ఉన్నాడు అంటే ఇది నా పోర్షను అంటే అక్కడ బిగ్ బాస్లో కొంచెం వాళ్ళకి పోర్షన్ సైడ్గా ఎవరు భాగాలు వాళ్ళకి ఇస్తారులే, నా పోర్షను అంటారు. తర్వాత ఇది దివ్యానికి అవును తన పోర్షనే, గౌరవ్ ఒక్కళ్ళే ఉన్నారు సరిపోతుంది అంటే ఇంక అప్పుడు హట్ అవుతుంది. హట్ అయ్యి నువ్వు అలా మాట్లాడకు డిమాండ్ అని అరుచుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత మామూలుగా లైవ్లో చూపిస్తాడు, సాయి రెచ్చగొడతాడు. సాయి ఇండైరెక్ట్గా చూడు చపాతీలు మాడిపోయినాయి, ఆ విషయం మాట్లాడంటే లేసి ఇదిగో చపాతీలు మాడిపోయినాయి, ఇదే మీరు చేసేది, నేను చేస్తే అలా అన్నారు అది ఇది అని. తర్వాత దివ్యానికి తెల్ల సుమన్ శెట్టి అన్నకి ఇచ్చి ఇప్పుడు ఇది బాగుండే చపాతీ రీప్లేస్ చేయండి అంటే సుమన్ శెట్టి వెళ్ళి నైస్గా మాట్లాడతాడు. లైవ్లో అయితే చాలా జరుగుతుంది, చాలాసేపు అలుగుతుంది. చపాతీ ఇస్తే అది నాకేమొద్దని మధ్యలో తనుజని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. తను లైవ్లో అయితే తనుజ వేసుకున్నప్పుడు ఒక్క మాట అన్నారు, నేను వేసుకుంటేనే వచ్చి ఆపుతారు అంటే తనుజ అక్కడ నిఖిల్తో ఉంటుంది, నా పేరు ఎందుకు వచ్చింది మధ్యలో ఆడ అని లైవ్లో ఎత్తుతుంది. ఎందుకంటే ఫేవరెటిజం చూపిస్తుండ్రు, మాకు లేదు, వాళ్ళు చేసుకున్న ఏమీ అనరు అంటే అక్కడ తను మాట్లాడుతుంది. ఇది వాళ్ళకు ఆల్రెడీ పోర్షన్స్ విభాగం ఉంది అని డిమాండ్ పవన్ మాట్లాడుతుంది. ఇదంతా లైవ్లో జరుగుతుంది, చాలా ఓవర్ చేస్తుంది. ఇంకా తర్వాత మనకు మళ్ళీ అర్ధరాత్రి వచ్చి సారీ చెప్పడం చూపిస్తారు. మనకు లైవ్ 12కే కట్ అవుతుంది కదా అని తెలియదు, సారీ చెప్పడం చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్ టాస్క్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎపిసోడ్ కంటిన్యూ. నాగార్జున గారు గౌరవ్ని సుమన్ శెట్టిని పొగుడుతారన్నమాట. బాగా పొగిన తర్వాత వాళ్ళిద్దరిని లోపలికి పంపించి కిరీటాలు ఇస్తారన్నమాట. ఈ వైల్డ్ కార్డ్స్కి కిరీటాలు పెట్టి 5గురికి పెడతారు. ఆల్రెడీ గౌరవ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనకు అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ కిరీటం కన్నా ఎక్కువ గెలుచుకున్నావు అంటారు. కిరీటాలు పెట్టి ఒక్కొక్కరిని లేపి వీళ్ళకి పవర్, ఇప్పుడు ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్కి వీళ్ళు డిజర్వా, వీళ్ళకి ఆ పవర్స్ ఉండాలా లేదా అని 2 పవర్స్ క్యాన్సిల్ చేశారు. నిఖిల్ది కెప్టెన్ కనెక్టర్ పవర్ క్యాన్సిల్ అయింది. అలాగే మాధురి గారిది ఇమ్యూనిటీ నామినేషన్స్ నుంచి సేవ్ చేసేది ఆ పవర్ కట్ అయింది. వీళ్ళిద్దరితే కట్ చేశారు, మిగతా వాళ్ళందరి పవర్ ఉంచారు. ఫస్ట్ మాధురి గారిని లేపి అడుగుతారు మా వైల్డ్ కార్డ్స్ అంటే ఓజీస్, ఇప్పుడు ఓజీస్ అన్నారు పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళు ఓజీస్, వీళ్ళు రాయల్ 2.0. అయితే ఓజీస్ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అడుగుతారు. ఎవరైనా 2 లేచి చెప్పండి అంటే ఫస్ట్ సంజన గారు లేస్తారు. లేచి ఆమె పాజిటివ్గానే చెప్తారు అనుకుంటా, అవసరము అది ఇది అని చెప్తారు. తర్వాత ఇంకోళ్ళు కూడా లేచి చెప్తారు. కానీ ఆడియన్స్ ఓటింగ్ పోల్ పెడతారు. ఆడియన్స్ ఓటింగ్ పోల్ పెడితే పవర్ ఉండాలా వద్దా అంటే లేదు, నాట్ డిజర్వింగ్ అని చెప్తారు. తనకి పవర్ అవసరం లేదు అన్నప్పుడు ఇంకా కిరీటము వజాన్ని స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు, గౌరవ్కి పెట్టేస్తారు. తర్వాత నిఖిల్ని లేపుతారు కెప్టెన్ కండక్టర్ అని. ఇక్కడ ఇమాన్యుల్ లేస్తాడు, మళ్ళీ కళ్యాణ్ లేస్తాడు. వీళ్ళిద్దరు లేసి ఏం చెప్తారంటే ఫస్ట్ నుంచి టాస్క్లు ఆడుకుంటూ వచ్చి గెలుచుకుంటే చాలా బాగుంటుంది, కానీ డైరెక్ట్ ఫైనల్ అంటే అది నాట్ డిజర్వింగ్ అని వాళ్ళ ఒపీనియన్ చెప్తే ఆడియన్స్ కూడా దానికి ఓకే అంటారు. దాంతో నిఖిల్ది కిరీటము అది డైమండ్ 2 స్టోర్ రూమ్లో పెట్టేసి నాగార్జున గారు అంటారు, నిన్న నీకు కెప్టెన్సీ టాస్క్లో చాలా మంది సపోర్ట్ చేయలేదు, ఏమనిపించిందంటే నాకు ఆయిషా విషయంలో షాక్ అయ్యాను సార్, నాకే వేసి నాకు సపోర్ట్ చేస్తున్నా అనేది, అది కొంచెం నేను షాక్ అయ్యానంటే ఇది బిగ్ బాస్ హౌస్ నిఖిల్, ఇలాగే ఉంటాయి గేమ్స్, ఎవరు నీకు సపోర్ట్ చేస్తారు ఎవరు చేయరు తెలియదు, సిచ్యువేషన్ని బట్టి మారుతాయి జాగ్రత్త అంటే ఓకే సార్ ఐ కంటిన్యూ, నేను నా గేమ్ ఆడతాను స్ట్రాంగ్గా అని అంటాడు. ఆ తర్వాత వచ్చేసి రమ్య పిక్కల్ని లేపుతారు, ఫుడ్ అడుగుతారు. ఫుడ్ అడిగితే అందరూ ఓకే అంటారు, ఆడియన్స్ కూడా ఓకే అంటారు. ఇంకప్పుడు రమ్య పిక్కల్ని రమ్యని పవన్ కళ్యాణ్ని కాన్ఫరెన్స్ రూమ్లో పిలిచి వీడియో చూపిస్తారు. తను రమ్య అంటది
అన్న వర్డ్ తప్పే సార్, కానీ నాకు అనిపించింది నేను చెప్పాను అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆ వీడియో చూడగానే పవన్ కళ్యాణ్ రమ్యకి చూసి షాక్ అవుతాడు. తర్వాత పవన్ అది నాగార్జున రూల్లో అడుగుతాడు, సార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ డిఫెన్షన్ చేసుకోడు అంటే సార్ తప్పు అయిపోయింది నీకు కావాలని అలా చెప్తాడు అనుకుంటే సార్ అలా పోర్ట్రే అవుతుందని నవ్వుతూ గమ్ముంటాడు. అదే నాకు అర్థం కాదు. ఆడియన్స్ ఒప్పుకుంటే ఆడియన్స్ 47 అని మళ్ళీ 53 డమ్స్ డౌన్ 47 డమ్స్ అప్ అని పెడితే నాగార్జున దాన్ని 50-50 అంటున్నాను, కొంచెం చూసుకో జాగ్రత్త అని చెప్తారు, పంపించేస్తారు. ఆ తర్వాత డిమాండ్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరు వచ్చినాక ఆ వీడియో చూపిస్తారు. రమ్యతో మాట్లాడిన 2 వీడియోలు చూపిస్తే డిమాండ్ ఒకటి అడుగుతారు నాగార్జున, అసలు నీకు ఏం కావాలి, ఏం క్లారిఫై కావాలంటే లేదు సార్ వాళ్ళు వచ్చి ఇలా అంటున్నారు కదా అందుకంటే అంటే నీకు నమ్మకం లేదా, ట్రస్ట్ లేదా, ఎందుకు అన్నిసార్లు కన్ఫర్మేషన్ చేసుకున్నట్టు లేదు సార్ తెలుసుకుంటున్నా అసలు ఏమైంది మైనస్ అని అంటే తర్వాత డిమాండ్ చెప్పిన మాటలు నమ్మాలా లేదా అని ఆడియన్స్ అంటే ఆడియన్స్ 100% అందరూ టమ్స్ డౌన్ అంటే నమ్మకూడదు, డిమాండ్ నమ్మకూడదు అని అంటారు. తర్వాత డిమాండ్లే ఆలోచించుకో, డిమాండ్ ఒక్కటి నమ్మకం పెట్టుకో, రీతు మీద నమ్మకం ఉందా లేదా అనేది ఒక్కటి పెట్టుకో అని చెప్పి కొంచెం ఇక్కడ డిమాండ్ని కొంచెం వేరేగా చూపించారు. తర్వాత డిమాండ్ అయిపోయినా మళ్ళీ రీతుని అడిగితే రీతు చెప్తుంది, సార్ నా గేమ్ పరంగా నేను గేమ్ ఆడుతున్నా, నా పర్సన్ నేను ఆడుతున్నా, కానీ ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడంటే అది డిమాండ్ పవన్ తనతో మాట్లాడుతున్నా అంటే నా తరపున క్లారిటీ ఉంది అంతే, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్తుంది. ఆ తర్వాత రీతు చెప్పింది ఏంటంటే రీతు కూడా సేమ్ 50-50 అని వస్తుంది, అంటే 50% నమ్మచ్చు 50% నమ్మకూడదని. ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి సాయిని లేపుతారు. సాయి దగ్గర ఉన్న పవరు వచ్చేసి నామినేషన్ లేదు ఐషాని లేపుతారు. ఐషాని లేపి తను నామినేషన్స్నే మార్చచ్చు కదా అంటే లేదు ఫస్ట్ సాయిని కూడా లేపుతారు. మధ్య సాయిని లేపుతారు. సాయి దగ్గర ఏదో పవర్ ఉందబ్బా గుర్తురావు అట్లా సడన్గా. ఆ సాయిని అడిగితే సాయి ఇమ్యూనిటీ సేవింగ్ పవరా సాయి దగ్గర ఉంది, ఇమ్యూనిటీ సేవింగ్ పవర్ అడిగితే ఫస్ట్ అంటారు తను అది బన్నీ గారు లేపితే ఏదో చెప్తారు తనకు అవసరం లేదు సార్, తను స్ట్రాంగ్ ఉండాలి, వీక్ వాళ్ళంటే నాగార్జున గారు అంటే ఏ స్ట్రాంగ్ వాళ్ళకైతే ఇమ్యూనిటీ అవసరం లేదా, ఏం వీక్ వాళ్ళకే కావాలంటే లేదు సార్ అలా అంటే బన్నీ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తారంటే బన్నీ గారికి సపోర్ట్ చేయరు 80%. దాంతో సాయిది ఏం తీసేయరు, సాయిది డైమండ్ ఆ కిరీటం అతనికే ఉండిపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది ఐషా ఇక్కడ నాగార్జున గారు ఎమ్మడలే తనుజ నువ్వులే అంటే సార్ నేనే నా రీతు కూడా ఉంది సార్ అంటది. ఇంకా తనుజ లేపి అడుగుతారు ఐషాకు ఉన్నది నామినేషన్స్ మార్చి అది ఉండాలా లేదంటే తనుజ క్లారిటీ చెప్తుంది, సార్ తను ఆల్రెడీ రావడమే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చింది అంటే అది నువ్వే అని తెలుసు కాబట్టి నేనే అని తెలుసు సార్, తను చెప్పిన వర్డ్స్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే నేను ఏదో తప్పు చేశాను ఆ మిస్టేకులు తను చెప్పింది అది తను నిర్భయంగా స్ట్రాంగ్గా ధైర్యంగా అందరూ తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పింది సార్, దానికి పవర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఐషా దగ్గర ఉన్న నామినేషన్ పవర్ అంటే నామినేషన్స్ని మార్చేయచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి ఓన్లీ వైల్డ్ కార్డ్స్నే నామినేట్ చేయమన్నప్పుడు తన పవర్ని ఉపయోగించి లేదు వీళ్ళు ఓజీస్ని నామినేట్ చేయేటట్టు మార్చచ్చు. అంటే తన దగ్గర ఆ పవర్ ఉన్నా లేకపోయినా తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళని చేసేస్తుంది సార్, కాబట్టి అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటది. రీతు చౌదరి వచ్చి ఫస్ట్ ఉండకూడదు సార్ అంటే మళ్ళీ తర్వాత వచ్చి ఉండాలి అన్నప్పుడు మాట మార్చేసారు. తర్వాత తనుజ చెప్పిన దానికి ఆడియన్స్ ఏకీభవిస్తూ 80% ఓకే అంటారు తనుజ మాటలకి. దాంతో ఐషా దగ్గర పవర్ అలాగే వచ్చి అప్పుడు తనుజను కన్ఫెషన్ రూమ్లో పిలిపించి కళ్యాణ్ వీడియో అదే మాధురి గారు ఈ రమ్య పికిల్స్ మాట్లాడుకున్నది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుని వీడియో ప్లే చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఇద్దరు చేతులు కలిస్తేనే తను కూడా ఎంకరేజ్ చేస్తారు. తను చెప్తుంది క్లారిటీగా చాలా బాగా చెప్పింది, సార్ నేను కళ్యాణ్కి ఆల్రెడీ చెప్పేశాను, కళ్యాణ్ చైల్డ్హుడ్ అంటే తను చిల్డ్రన్ మైండ్, తను నాకన్నా చిన్నవాడు, తనకు అట్రాక్షన్ అనేది ఉంది లేదని చెప్పను, కానీ నేను తనకు క్లారిటీగా చెప్పాను ఇలా నాకు బెదర్లాంటోడివి నాకు ఉన్నారు అని తను చాలా చెప్పింది. నేను చెప్పేసాను సార్ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు సార్ అది, కానీ వాళ్ళు అలా అనుకునే నీకు చెప్పారు నాకేం చెప్పలేదు సార్, నాకు డిస్కషన్ ఏం చెయ్యలేదు, చేస్తే నేను చెప్తాను, నా తరపు నుంచి అయితే ఏమీ లేదు సార్ అని క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ కళ్యాణ్ని ఏం దూషించదు ఏం చేయదు క్లియర్ చెప్తుంది. తను ఆల్రెడీ చెప్పింది లైవ్లో ఒకసారి చెప్తుంది, నువ్వు ఏవి ఊహించుకోకు నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అంటే నేనేం ఊహించుకుంటాను నీకేం అర్థమైంది అది ఇది అని చాలా డిస్కషన్ జరుగుతుంది. అది ఎపిసోడ్లో వేయలేదు.
ఇంకా ఆడియన్స్ని అడుగుతారు నాగార్జున సార్ తనుజ చెప్పిన మాటలకి ఎంతమంది ఏకీభవిస్తున్నారు అంటే 82% ఏకీభవిస్తారు. తన ఆడియన్స్కి ట్యాక్స్ చెప్పేసి వచ్చేస్తుంది. ఇంకా ఇదే ఇంకా ఓవరాల్ మళ్ళీ ఆ మాధురి గారి ఇష్యూ అదంతా క్లియర్గా ఎత్తలే, ఏదో దివ్యానికి అది తప్పు ఉన్నట్టు చూపించాడు. మళ్ళీ రేషన్ మేనేజర్ని అయితే తనే చేసేసాడు. ఇవాళకైతే మెయిన్ పాయింట్స్ ఇవే. కళ్యాణ్కి అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, అలాగే తనుజకు కూడా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. చాలా ఏడ్చిందంట తనుజ. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి పిలిచి నాగార్జున గారు మాట్లాడారట. అంటే లాస్ట్లో తనుజ భరణి గారు ఇద్దరు నుంచినప్పుడు తనుజ చాలా ఏడ్చిందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ ఇలా నాన్న వెళ్ళిపోతాను భయంగా ఉంది సార్, నిన్న వైల్డ్ కార్డ్ వచ్చిన కంచి నాతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పి ఏడ్చిందంట. చాలా ఘోరంగా ఏడ్చిందంట తనుజ అయితే. నేను దివ్యానికిత ఎలా ఫీల్ అవుతుందో చూడాలి, ఎందుకంటే ఆమె పక్క ప్లాన్తో వచ్చింది. మీలో ఎంతమంది దివ్యానికిత ప్లాన్తో వచ్చిందని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ దివ్యానికితని సేవ్ చేస్తారన్నమాట. సేవింగ్ ఆర్డర్ వచ్చి ఫస్ట్ సుమన్ శెట్టిని సేవ్ చేస్తారు, తర్వాత దివ్యానికిత అండ్ తనుజని ఇద్దరిని ఒకేసారి సేవ్ చేస్తారు, తర్వాత వచ్చి డిమాండ్ పవర్ని సేవ్ చేస్తారు, ఆ తర్వాత రామ్ రాథోడ్ బర్నీ గారిని లాస్ట్లో ఉంచి బర్నీ గారిని అయితే ఎలిమినేట్ చేసేసారన్నమాట. రూల్ ప్రకారం అయితే రామ్ రాథోడ్ని ఎలిమినేట్ చేస్తారు అనుకున్నా, ఎందుకంటే తన నుంచి కంటెంట్ ఏం రావట్లేదు, కానీ ఎందుకు వచ్చారో తెలియదు. కానీ ఒక రకంగా బర్నీ గారు ఎలిమినేట్ కూడా ఫేరే. ఆయన ఎలిమినేట్ అయిపోతే తనుజ గేమ్ ఇంకా బాగుంటుంది. చూడాలి ఇంకా ఎలా గేమ్ మారుతుందో. మీలో ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే బర్నీ గారు ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.